పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం మనందరి బాధ్యత. అది మన ఇంటి నుంచి మొదలు కావాలని మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని తెదేపా నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెదేపా నాయకులు, మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛత హీ సేవలో భాగంగా ర్యాలీ చేపట్టారు. గాంధీ సర్కిల్ నుంచి టీ కూడలి వరకు ర్యాలీగా వచ్చారు. టీ కూడలిలో స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేశారు. చీపర్లు పట్టుకుని రోడ్లలో చెత్తను ఊడ్చారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది నిర్వహిస్తోందన్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యమే లక్ష్యంగా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాము. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేదానికి మరియు మనమంతకు మనమే పరిశుభ్రత అనేది మన ఇంట్లో నుంచే మనం మొదలు పెట్టాలా. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. సో ఈ 10 సంవత్సరాలు కూడా దాదాపు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ శానిటేషన్ విషయంలో మనం రోజు రోజుకు కూడా అవగాహన అనేది పెంచుతున్నాము. పబ్లిక్లో కూడా క్రమంగా మార్పు వస్తుంది. ఈరోజు మనము ఈ అక్టోబర్ 2 సందర్భంగా స్వచ్ఛ కళ్యాణ దుర్గం అనే ఒక కాన్సెప్ట్తో మనము 100 రోజులు కార్యక్రమాన్ని మన పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎక్కడైతే చెత్తలు పేరుకుపోయినాయో అవన్నీ కూడా ఈ 100 రోజుల కార్యక్రమంలో పెట్టుకునేసి మన గౌరవ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సార్ వారి ఆదేశాలతో పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు అన్ని క్లీన్ చేసేసుకొని యాక్చువల్గా మాస్ శానిటేషన్ అనేది ఉంది. సో ముగింపు కార్యక్రమంలో మనం మాస్ శానిటేషన్ కింద అందరం కూడా అంటే రోడ్లు శుభ్రపరిచే దాంట్లో భాగస్వాములైనారు. అందరు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ఇతర నాయకులు, అధికారులు అందరు కూడా దీంట్లో భాగస్వామి కావడం అనేది ఒక మంచి శుభపరిణామం. పుర ప్రముఖులు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, మిగిలిన అన్ని వర్గాలు, అన్ని ప్రజలందరూ కూడా దీనికి మాతో పాటు సహకరించి స్వచ్ఛ కళ్యాణ దుర్గానికి నాంది పలుకుతున్నాము. దీన్ని సక్సెస్ చేసే దాంట్లో ముఖ్యంగా వారి పాత్ర ఉంది కాబట్టి అందరూ మాకు సహకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.